చాలా బాధాకరమైనటువంటి ఒక దుర్ఘటన, ఒక సంఘటన నిన్న సాయంత్రం జరిగింది. బీసీ రిజర్వేషన్, అది కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్ ఇవ్వట్లేదు, నమ్మించి మోసం చేసింది అని చెప్పి ఒక బీసీ సంబంధించినటువంటి ఒక బీసీ బిడ్డ తీన్మార్ మల్లన్న ఆఫీస్ ముందర పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నం చేసినారు. పెట్రోలో కిరోసినో పోసుకొని ఆత్మహత్య యత్నం చేయడం జరిగింది. చాలా బాధాకరమైనటువంటి అంశం. ప్రతిసారి ఎన్నో ఏండ్లుగా బీసీ 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 రిజర్వేషన్ అని చెప్పి కొట్లాడుతూ వస్తున్నారు. అసలు నిజంగా ఆత్మహత్య చేసుకోవాల్సింది ఎవరి రోజున? బీసీలకి సంబంధించినటువంటి నాయకులు ఆత్మహత్య చేసుకోవాలి. ఎందుకని? చిన్నప్పటి నుంచి మనం చదువుతూనే ఉన్నాము, తెలుసుకుంటూనే ఉన్నాము. ఎందుకంటే ఐకమత్యమే మహాబలం. ఎన్నో ఏండ్లుగా ఎంతోమంది మహానుభావులు, కొంతమంది బీసీ రిజర్వేషన్ అని కొట్లాడుతున్నారు తప్పితే అది సాధ్యం కావట్లేదు. ఎందుకని? డివైడ్ అండ్ పాలసీ అంటే ఒక బీసీ ఒక పార్టీకి, ఇంకో బీసీ ఇంకో పార్టీకి, ఇంకో బీసీ ఇంకో పార్టీకి సపోర్ట్ చేస్తూ వస్తూ ఉన్నారు, రాజకీయం చేస్తూ ఉన్నారు. ఈ రోజున నేను చెప్పే ఆత్మహత్య చేసుకోవాల్సింది ఎవరు అంటే సమర్థత లేనటువంటి, రోషం లేనటువంటి, దమ్ము లేనటువంటి బీసీ నాయకులు ఆత్మహత్యలు చేసుకోవాలి. ప్రజలు కాదు. బీసీ కళల కోసం మీలాంటి వాళ్ళు బలిపశువులయ్యి ఆత్మహత్య చేసుకోవడం కాదు. ఎందుకని? పార్టీలకి అమ్ముడు పోతున్నారు చాలామంది బీసీ నాయకులు. బీసీ నినాదంతో ముందరికొచ్చి రాజకీయంగా ఎదిగి పదవులు తీసుకొని లేదా వేరే ఏదైనా పార్టీలతో పొత్తులు పెట్టుకొని డబ్బులకు అమ్ముడు పోయేటువంటి బీసీ రాజకీయ నాయకులు ఉన్నంత కాలం బీసీ రిజర్వేషన్ రానివ్వదు. బీఆర్ఎస్ పార్టీలో బీసీలు ఉన్నారు, కాంగ్రెస్లో బీసీలు ఉన్నారు, బీజేపీలో కూడా బీసీలు ఉన్నారు. కానీ వాళ్ళ పార్టీ నాయకత్వంలో మాకు పవర్ రావాలంటారు. కానీ రిజర్వేషన్ కోసం అన్ని పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులు ఎన్నడన్నా ఎక్కడన్నా కలిసికట్టుగా కొట్లాడినరా? అందరూ ఒక తాటిపైకి వచ్చిండ్రా? బీసీ ఏ అంటారు, బీసీ బి అంటారు, బీసీ డి అంటారు, మళ్ళీ అక్కడ కూడా కావాలనే కుంపటి పెట్టి కొట్లాట పెడతా ఉన్నారు. ఏ రకంగా? ముదిరాజులు అంటారు మాకే కావాలంటారు, గౌడ్లు కావాలంటారు మాకే కావాలంటారు, యాదవులు కావాలంటారు మేమే అంతా అంటారు. సో ఇట్లా మళ్ళీ అక్కడ కూడా పాలిటిక్స్, అక్కడ కూడా మళ్ళీ ఐకమత్యం లేదు. అంటే మనం ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. ఈ రోజున సామాన్యులు ఎందుకు చచ్చిపోవాలా ఆత్మహత్యలు చేసుకొని? వాళ్ళకి ఏం బాధ అయింది? ఎన్ని రకాల అవమానాలు పడి ఉంటారు వాళ్ళు. ఇప్పుడు ఈ కేవలం బికాజ్ ఆఫ్ రేవంత్ రెడ్డి వల్ల, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి వల్ల ఇప్పుడు ఇదంతా కూడా వచ్చింది. బీసీ రిజర్వేషన్ అని తీసుకొచ్చి మాట ఇచ్చింది రేవంత్ రెడ్డి, ప్రచారం చేసింది రేవంత్ రెడ్డి, బీసీ రిజర్వేషన్ ఇస్తామని చెప్పి అల్లిబుల్లి ఎల్లిల్లి కబుర్లు చెప్పింది రేవంత్ రెడ్డి. మళ్ళా రెడ్ల సంఘంతో కేసులు వేయించింది రేవంత్ రెడ్డి. ఇప్పుడు మళ్ళా హైకోర్టులో కేసులు వేయించింది రేవంత్ రెడ్డి, మొట్టికాయలు వేయించింది రేవంత్ రెడ్డి. ఇగో మేము ఇద్దాం అనుకున్నాం కానీ వీళ్ళు ఇయ్యనిస్తున్నారా అని చెప్పి ఇదొకటి. మరి సరే వాళ్ళు ఇవ్వనివ్వట్లే, మరి నీకెందుకు దమ్ము లేదు? హైకోర్టు రిజర్వేషన్ ఇప్పుడు వద్దు, చాలామంది వచ్చి 50% కన్నా కూడా రిజర్వేషన్ ప్రాతిపదికన ముందరికి వెళ్ళొద్దు, 50% కంటే కూడా ఎక్కువ వెళ్ళొద్దు, ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి అంటున్నారు కదా. మరి అట్లాంటప్పుడు మీరేమన్నారు? ఒకవేళ హైకోర్టు స్టే ఇస్తే మన పాత పద్ధతిలోనే ఎలక్షన్కి వెళ్ళాలని చెప్తే మా కాంగ్రెస్ పార్టీ, మా అధికార పార్టీ మేమేం చేస్తాము? మా అధికార పార్టీ కానీ మా కాంగ్రెస్ పార్టీ కానీ పార్టీ పరంగా రిజర్వేషన్ ఇస్తామని చెప్పి అబద్ధాలు కేర్ ఆఫ్ అడ్రస్గా మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి తల తీసుకపోయి ఏడబెట్టుకుంటాడు. ఇప్పుడు పార్టీ పరంగా ఇస్తామన్నారు కదా మీరు రిజర్వేషన్. ఇప్పుడు పంచాయతీ ఎన్నికలలో సర్పంచులకు మద్దతు, కాంగ్రెస్ తరపున మద్దతు పలకడానికి మరి ఎంతమంది బీసీలకు మీరు పదవులు ఇచ్చినారు? ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరులు ఒక బీసీ ఒక నామినేషన్ వేసిండని చెప్పి కారలా తిప్పుకుంటా పోయించుకుంటుంటే మరి మీరేం చేస్తున్నారు? మరి పార్టీ పరంగా మీరే కదా బీసీలకు మద్దతు ఇస్తామన్నారు. మైనంపల్లి హనుమంతరావు గారి ఆడియో
వైరల్ అవుతోంది. అరే నువ్వు అక్కడ నించున్నా గెలవవు. ఎట్లా చెప్తారు? గెలుపోటములు ఎట్లా చెప్తారు? ఎట్లా ఒక మనిషి ప్రయత్నిస్తూ ఉంటే నువ్వు ఓడిపోతావు అందుకే నీకు ఇవ్వట్లేదని ఎట్లా చెప్తారు మీరు? ఏ ప్రాతిపదికన చెప్తారు? నిజంగా సర్వేలు ఆయన అంటాడు, మైనంపల్లి హనుమంతరావు గారు అంటారు సర్వేలు చేయించినామంటారు సారు. సర్వేలు చేపిస్తే మరి నిజంగానే జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కూడా సర్వేలు చేయించిరు. ఏమని చేయించిరండి సర్వేలు? ఓడిపోతాం. ఏమని చేయించిరండి సర్వేలు? అన్ని సర్వేలు ఏం చెప్పినాయండి? నవీన్ యాదవ్కి టికెట్ ఇస్తే గెలిచే అవకాశం ఉందని చెప్పిండ్రు. మిగతా అన్ని సర్వేలు కూడా ఏం చెప్పినాయండి? అక్కడ బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉన్నది అని అన్ని పార్టీలు, అన్ని శాటిలైట్ ఛానల్స్ ప్రతి ఒక్క సర్వేలో కూడా, పబ్లిక్ పల్స్లో కూడా బీఆర్ఎస్ గెలుస్తుందనే ఉంది. మరి లాస్ట్ మినిట్లో ఏమైందండి? ఎవరు గెలిచిండ్రండి? నవీన్ యాదవ్ గెలిచిండు. మరి మీరు ఎట్లా డిసైడ్ చేస్తారండి అతను గెలుస్తాడా ఓడిపోతాడా అని చెప్పి? మనకి ఎక్కడ హక్కు ఉందండి? ప్రతి ఒక్కరికి నించునే ఒక హక్కు ఉంటుంది. పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరు కూడా ముందరికి వెళ్ళాలి. ప్రతి ఒక్కరు కూడా ముందరికి వెళ్ళాలి. ఎందుకు ఇట్లా బీసీ నాయకులతోటి మీరు కావాలనే పెట్టుకొని అనేక రకాల కాంట్రవర్సీస్కి మైనంపల్లి హనుమంతరావు దారి తీసుకుంటున్నాడు? ఎందుకు? అంత అవసరం ఏముంది? ఇచ్చి చూడండి అతనికి. ఓడిపోతే అతనికే తెలుస్తుంది కదా. అంటే ఏం చెప్తున్నావు? నువ్వు ఓడిపోతావు, నువ్వు పోటీ చేయకు. నువ్వు ఓడిపోతావు, నీకెవరు మద్దతు ఇయ్యరు. అరే ధైర్యం లేక పక్కకి పారిపోవడాన్ని అసలైన ఓడిపోవడం అంటారు. బరిలో నించోని ఓడిపోయినా అది గెలిపే మైనంపల్లి హనుమంతరావు గారు. ఇది అర్థం చేసుకోవాలి దయచేసి. అనవసరంగా ఎందుకు రచ్చలు చేస్తున్నారు? ఎందుకు? మరి రేవంత్ రెడ్డిని చెప్పమనండి సమాధానం. పార్టీ పరంగా ఇస్తానన్నప్పుడు మరి బీసీలకు కాకుండా కొన్ని కులాలకి, అగ్ర కులాలకి మాత్రమే ఎందుకు పట్టం కడుతున్నట్టు? ఎందుకు ఈ రకంగా ముందరికెళ్తున్నట్టు? ఆయనకేదో బాధ అయింది. ఎవరికి? ఎవరైతే ఇప్పుడు ఆత్మహత్య చేసుకున్నారో తీన్మార్ మల్లన్న ఆఫీస్ ముందర, అతను యాక్చువల్గా ఏదో బాధ చెప్పుకోవడానికి తీన్మార్ మల్లన్న దగ్గరకు వచ్చిండట. అక్కడ తీన్మార్ మల్లన్న లేరు, ఏదో పని మీద బయటికి వెళ్ళినాడు. ఈ లోపల ఆయనకి ఏ ఆవేశం వచ్చిందో, ఏమొచ్చిందో, ఏమనుకున్నాడో తెలియదు, బయటికి వచ్చి తగలబెట్టుకొని సూసైడ్ అటెంప్ట్ చేయడం జరిగింది. అక్కడ చుట్టుపక్కల, అది మెయిన్ రోడ్ కదా ఆఫీస్ ముందర, చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి అక్కడ అతన్ని కొంచెం మంటలు ఆర్పేసి కాపాడే ప్రయత్నం చేశారు. ఒక వీడియో కూడా బయటికి వచ్చింది. అండ్ ఆ వీడియోస్ డిస్టర్బింగ్ విజువల్స్ కాబట్టి అది చూపించద్దు కాబట్టి మేము కూడా చూపించట్లేదు. అండ్ అతను చెప్తా ఉన్నాడు బీసీ రిజర్వేషన్ కోసం వచ్చాను నేను మల్లన్నతో మాట్లాడడానికి అని చెప్పి. ఇప్పుడు గాంధీ హాస్పిటల్లో చాలా సీరియస్గా ఉంది కండిషన్, చాలా సీరియస్గా ఉంది కండిషన్. నేను అంటున్నా, ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలి? మీరెందుకు ఆత్మహత్యలు చేసుకోవాలి? బీసీ ప్రజలు ఎందుకు ఆత్మహత్యలు చేసుకోవాలి? రాజకీయం చేస్తూ బీసీ నాయకులు సిగ్గు లేకుండా చాలామంది అమ్ముడుపోతూ ఉన్నారు. రాజకీయం చేస్తూ పార్టీలతో పొత్తులు పెట్టుకుంటా ఉన్నారు. నిజంగా వాళ్ళకి బీసీ రిజర్వేషన్ రావాలని ఉంటే, బీసీలు బాగుపడాలని ఉంటే ఎప్పుడో వాళ్ళు ధైర్యం చేసి ముందరకు వస్తుండే. ఈ రోజున తెలంగాణ ఉద్యమం ఏమనంటే శ్రీకాంతాచారి గారిని స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడు బీసీ నినాదం కూడా ఇట్లనే ముందరకు తీసుకెళ్ళాలంటున్నారు. వద్దు, బీసీ రిజర్వేషన్ రావాలే, బీసీలందరూ బతికి దాన్ని చూడాలి. మీరు చచ్చిపోతే వీళ్ళు ఇస్తారనుకున్నారా? రిజర్వేషన్లు ఇస్తారనుకుంటున్నారా? అంత ధైర్యం ఉన్నదా వీళ్ళకి? వాళ్ళ చేతిలోకి వెళ్ళి పవర్ తీసుకొని వెళ్ళిపోయేంత ధైర్యం ఉందంటారా? నేను అందుకే ప్రతిసారి చెప్తా, కొట్లాడి సాధిస్తే తెలంగాణ ఉద్యమం వచ్చింది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కానీ తెలంగాణలో బీసీలందరూ ఒక భాగమైనప్పుడు, ఎక్కువ బీసీలే ఉన్నప్పుడు మరి వాళ్ళకెందుకు రాదు? అక్కడ ఉన్నదేంది ఆ ఉద్యమంలో, ఇక్కడ లేనిది ఏంది అంటే అక్కడ అందరూ కలిసి కట్టుగా ఐకమత్యంతో కొట్లాడినరు రాష్ట్ర వ్యాప్తంగా. కానీ ఇక్కడ బీసీలు, కొంతమంది బీసీ నాయకులు, అందరిని అంటలేను నేను, కొంతమందిని అంటున్నా, బీసీ నాయకులు రాజకీయం చేస్తూ మంత్రి పదవులు తీసుకుంటూ బీసీ నినాదాన్ని చంపేస్తున్నారు.
నీకెందుకన్నా మా క్యాడర్ని మేము చూసుకుంటాం కదా, నాకు ఇచ్చిన కదా మంత్రి పదవి, వాళ్ళకి నేను పైసలు పడేస్తే వాళ్ళే గప్చుక్కుంటారు. మనం ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. కానీ ఊర్లలోకి పోతే ఒకసారి ఊర్లలోకి పోతే అందరు అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉంటున్నారు. అక్క అనుకుంటారు, అన్న అనుకుంటారు. అన్న ఏం తెయ్యాలా, మీ ఇంట్లో ఏం కూర వండినవే అని మంచిగా ముచ్చట్లు చెప్పుకుంటారు. సామాన్య ప్రజలలో ఎక్కడ కూడా ఈ ఈ ఇక్కడ ఈ డిస్టర్బెన్సెస్ అనేవి లేవు. ఎక్కడున్నాయి? రాజకీయ పరంగా పవర్ వీళ్ళ చేతిలో, సో కాల్డ్ రెడ్డిల చేతిలో పవర్ ఉన్నది. ఇక్కడ మా చేతులలో లేదు. ఇప్పుడు ఏం చెప్పాలి? వీళ్ళు బూచిగా దాన్ని చూపించి, బూచిగా దాన్ని చూపించి వీళ్ళు ఏం చేస్తున్నారు? డబ్బులకు, పార్టీలకు అమ్ముడు పోయి డబ్బులకు మంత్రి పదవులు తీసుకొని డబ్బులు తీసుకొని వాళ్ళ క్యాడర్ని మేనేజ్ చేస్తున్నారు. కానీ దీనివల్ల బలయ్యేది ఎవరు? ఎవరైతే ఈ బీసీ నాయకులు అమ్ముడు పోతున్నారో, సోకాల్డ్ అమ్ముడు పోయే వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను, అందరి గురించి నేను మాట్లాడట్లే. ఎవరైతే సోకాల్డ్ బీసీ నాయకులు అమ్ముడు పోతున్నారో ఆ అమ్ముడు పోయేటువంటి వాళ్ళ అనుచరులు మోసగించబడుతున్నారు. వాళ్ళ వెనకాల అన్న అన్న మా అన్న అని చెప్పి బట్టలు చింపుకొని తిరిగేటోడు అమాయకుడై అతను తలదించుకొని ముందరికెళ్తున్నాడు. వాళ్ళ బాధ వర్ణాతీతము. మళ్ళీ వాళ్ళకి ఏమైనా కుటుంబ సమస్య వచ్చినా, ఏ సమస్య వచ్చినా వీళ్ళు అండగా ఉండరు. ఇటువంటి పరిస్థితికి వచ్చినాం మనం. నిజంగానే సీరియస్గా ఏదైతే అదైంది, తగ్గేదే లేదనుకుంటూ రమ్మనండి, పొన్నం ప్రభాకర్ని రమ్మనండి. కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని దమ్ముంటే ఆయన మంత్రి పదవికి పొన్నం ప్రభాకర్ని రాజీనామా చేయమనండి. కొండా సురేఖను రమ్మనండి. కాంగ్రెస్ పార్టీ పరంగా ఎన్నిక తీసుకొస్తా అన్నది పార్టీ పరంగా ఇస్తలేరు అని చెప్పి రాజీనామాలు చేయమనండి. కొండా సురేఖ అక్కను, బీసీ నాయకులందరినీ వరుసపెట్టి రాజీనామాలు చేసి పోరాడమని చెప్పండి. తలసాని శ్రీనివాస్ యాదవ్ని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయమనండి. అట్లాగే బీజేపీ నుండి బండి సంజయ్ గారు కావచ్చు, ధర్మపురి అరవింద్ గారు కావచ్చు, ఇంకొంతమంది బీసీ నాయకులు ఉన్నారు. వాళ్ళందరినీ రాజీనామాలు చేసి టెంట్లు వేసుకొని కూర్చోమనండి. అన్ని పార్టీస్ని ఏకతాటిపైకి తీసుకొచ్చి పోరాడమని చెప్పండి. ఎందుకు రాదో చూద్దాం. బలవాల్సింది కార్యకర్తలు కాదు, ప్రశ్నించాల్సింది బీసీ నాయకత్వం, బీసీ లీడర్లు. పదవులు వచ్చేంత వరకు వాళ్ళు బీసీ అని అంటారు. పదవులు వచ్చినాక దాని గురించి ఎవరు మాట్లాడతలే. అసలు మాట్లాడాల్సిన వాళ్ళు ఎవరు? అసెంబ్లీలో కూర్చున్నటువంటి వాళ్ళు, పార్లమెంట్లలో కూర్చున్నటువంటి వాళ్ళు మా తెలంగాణకు బీసీ రిజర్వేషన్ రావాలని చెప్పి గళమెత్తి ప్రశ్నించాలి, మాట్లాడాలి. చట్టసభలలో కూర్చున్న వాళ్ళు మాట్లాడాలి. ఎన్నడన్నా ఎక్కడన్నా ఎవరన్నా మాట్లాడిండ్రా బీసీల గురించి? చట్టసభలో కూర్చొని మాట్లాడిండ్రా? మాట్లాడంగా మనం చూసినామా? వీళ్ళు సోకాల్డ్ ఇప్పుడు నేను తీసుకున్నటువంటి పేర్లు ఎవరైతే ఉన్నారో మాట్లాడిండ్రా? రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లా చూసుకున్నట్టయితే మొత్తం రెడ్డిలే. పోలీస్ ఆఫీసర్ల దగ్గర నుంచి చుట్టుపక్కల చుట్టుముట్ట ఉన్న వాళ్ళందరూ ఐఏఎస్లు దగ్గర నుంచి ప్రతి ఒక్క ఆఫీసర్లను కూడా రెడ్డిలనే వేసాడు. ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు వస్తేనేమో వెలమాస్ని ఎంకరేజ్ చేస్తారు, వీళ్ళు వస్తేనేమో రెడ్డిలను ఎంకరేజ్ చేస్తారు. మరి టాలెంట్ని ఎవరు గుర్తించాలి? ఎవరు గుర్తించాలి? ఇందుకు కదా ఇప్పుడు మీరు చేసేటువంటి రాజకీయాల వల్ల సామాన్యులు బలవుతున్నారు కదా, ఆత్మహత్య చేసుకొని. ఇప్పుడు పరిస్థితి ఏంది? ఇప్పుడు నిన్న ఎవరైతే తిన్మార్ సాయి అనే వ్యక్తి, బీసీ బిడ్డ, తిన్మార్ మల్లన్న ముందు ఆఫీస్ ముందు వచ్చి ఆత్మహత్య చేసుకుంటే దీనికి కారకులు ఎవరు? కారకులు? రేవంత్ రెడ్డిగా. ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరు? రేవంత్ రెడ్డిగా. బీసీ రిజర్వేషన్ రెచ్చగొట్టింది ఎవరు? రేవంత్ రెడ్డిగా. 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పింది ఎవరు? రేవంత్ రెడ్డిగా. ఐఎన్పిఆర్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఐఎన్పిఆర్ సొమ్మును బీహార్కి అప్పచెప్పి బీహార్ పత్రికలకు మెయిన్ హెడ్లైన్స్కి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి మే తెలంగాణ మే రిజర్వేషన్ కియా గయా అని చెప్పి ఈ తెలంగాణ కాంగ్రెస్ అధికార పార్టీ
గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఐఎన్పిఆర్ ఇక్కడ పైసలు ఇవ్వంటారు, ఆడ బీహార్ పత్రికకు బీహార్ ఎన్నికలు వస్తున్నాయని చెప్పి మెయిన్ హెడ్లైన్స్ లా మే రిజర్వేషన్ కియా గయా తెలంగాణమే. మరి రిజర్వేషన్ కియా గయా అయితే ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి, ఎందుకు కొట్లాటలు అవుతున్నాయి, ఎందుకు ఇవన్నీ? ఒకవేళ వచ్చిందనుకో నా వల్లే వచ్చిందని ఒకరు, లేదు నా వల్లే వచ్చిందని ఇంకోళ్ళు, నా వల్లే వచ్చిందని ఇంకోళ్ళు, మాట్లాడడానికి నువ్వెవరని ఇంకోళ్ళు. ఇక్కడ చాలా చోట్ల డిస్క్రిమినేషన్ జరగట్లే, చాలా చోట్ల జరుగుతున్నాయి డిస్క్రిమినేషన్స్ అనేవి పార్టీల పరంగా జరుగుతున్నాయి. మా రిజర్వేషన్ రావాలని కోరుకోవడం వేరు, పక్క కులాలను పదే పదే దూషించడం వేరు. ఎవరిని దూషించాలి? రాజకీయ పరంగా ఎవడైతే కుట్రలు చేస్తున్నారో వాళ్ళని దూషించాలి, మిగతా అందరు ఏం తప్పులు చేసిండ్రు. సో డెఫినెట్గా ఇక్కడ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ జరుగుతుంది, అది ఏ పార్టీ అయినా అదే పరిస్థితి. సో ఒకసారి దీని గురించి మనము ఒక్కసారి తెలంగాణ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రవీణ్ గౌడ్ గారిని అడిగి తెలుసుకుందాం, ఎందుకంటే ఆయనకి క్లియర్గా దీని మీద అవగాహన ఉన్నది. ఇప్పుడు గాంధీ హాస్పిటల్ ఆయన పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనేది సో తెలుసుకునే. హలో సార్, నమస్తే సార్, నేను శ్రావ్య, లైవ్లో ఉన్నాం సార్ మనము. నమస్తే, చెప్పండి మేడం. సార్ ఎలా ఉంది సార్ పరిస్థితి? సాయి అనే వ్యక్తికి గాంధీ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు. విషంగానే ఉందండి. ఓకే. దీని అంతటికి బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బాధ్యత వహించాలి. ఆల్ పార్టీస్ బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే బీసీలను వాళ్ళు మనుషులుగా చూడటం లేదు, బీసీలకు హక్కులు కల్పించటం లేదు, బీసీలకు రిజర్వేషన్స్ కల్పించట్లేదని అతను మనోవేదనతోటి పెట్రోల్ పోసుకోవటం జరిగింది. చాలా విషాదకరమైనటువంటి విషయం సార్. అయితే సార్ చెప్పండి. ఇప్పటికైనా ఈ పార్టీలు స్పందించి బీసీలకు అన్ని రంగాల్లో వాటా కల్పించాలనేది అతని ఆశయం. ఆ ఆశయాన్ని నెరవేర్చాలని కోరుచున్నాను. సార్ అసలు ఆయన ఎందుకు సార్ అంత ఆవేదనకు గురయ్యి నిన్న మల్లన్న ఆఫీస్కి వెళ్ళి ఆయన లేరని చెప్పి ఏ బాధ చెప్పుకోవడానికి వచ్చాడు, ఆయన ఏ బాధ పంచుకోవడానికి వచ్చాడు? స్థానిక సంస్థల ఎన్నికలలో ఏ పార్టీ కూడా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించలేకపోయింది. తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా స్థానిక సంస్థల్లో 42% ఇస్తానని చెప్పి కొన్ని ప్రాంతాల్లో 6-7% మాత్రమే ఉన్నది. టోటల్ గా చూస్తే 17% మాత్రమే రిజర్వేషన్ కల్పించారు. ఏజెన్సీ లాంటి ప్రాంతాల్లో అసలు బీసీలకు ఎలాంటి రిజర్వేషన్ కల్పించలేదు అనేది అతని ఆవేదన. అంటే ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే అతని మాటల్లో తెలంగాణ ఉద్యమం కోసం శ్రీకాంతాచారి ఎట్లయితే చనిపోయాడో నేను కూడా అదే విధంగా బీసీ ఉద్యమాన్ని బలపరచడం కోసం నేను ఈ విధంగా చేసుకున్నానని కూడా అతను చెప్తున్న మాటలు విన్నాను. కానీ సార్ ఇప్పుడు ఆత్మహత్య చేసుకోవాల్సింది వీళ్ళ, లేకపోతే రాజకీయ పరంగా కొంతమంది రాజకీయ నాయకులు పదవులు అనుభవిస్తున్నారు, బీసీ అన్ని పార్టీలలో బీసీలు పదవులు అనుభవిస్తున్నారు. వాళ్ళు ఎన్నడూ కూడా ఎక్కడ కూడా బీసీ నినాదం గురించి బయటికి వచ్చి అందరు కలిసికట్టుగా పోరాడింది లేదు. ఈరోజు ఆత్మహత్య చేసుకోవాల్సింది బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కార్యకర్తల, ప్రజల, లేకపోతే ఈ సోకాల్డ్ అమ్ముడుపోయినటువంటి నాయకుల? నేనేమంటున్నాండి, ఎవరైతే ఇప్పుడు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల్లో పదవులు పొందినారో వాళ్ళు బీసీ నాయకులు అనబడరు, వాళ్ళు బీసీ నాయకులు కారు. బీసీల కోసం నోరు విప్పేటటువంటి శక్తియుక్తులు కానీ అంత గొప్పతనం కానీ గొప్ప మనసు కానీ వాళ్ళకి లేదు. వాళ్ళు ఆయా పార్టీల రాజకీయ నాయకులు, ఆయా పార్టీలు పెంచి పోషిస్తున్నటువంటి అనుచరులు మాత్రమే. పార్టీలకు అనుకూలంగానే పనిచేస్తారు కానీ బీసీలకు అనుకూలంగా వాళ్ళు నోరు విప్పే ధైర్య సాహసాలు చేయరు. ఎందుకంటే ఉన్న పదవులు పోతాయి కాబట్టి. అది స్వార్థ ప్రయోజనాలు మాత్రమే వాళ్ళు చూసుకుంటారు, కానీ ప్రజా ప్రయోజనాలు, బీసీ ప్రయోజనాలు అనేది చూసుకోరు. ఎందుకంటే ఆయా రాజకీయ పార్టీలకు యజమానులంతా ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకు వ్యతిరేకంగా వీళ్ళు ఏ పని చేసినా కూడా ఉన్న పదవి ఊడిపోతుంది. కాబట్టి వాళ్ళు భయం, భక్తితోటి ఆయా పార్టీల అభివృద్ధి కోసం మాత్రమే పనిచేస్తారు. అంటే ఇప్పుడు ఎన్నోసార్లు వాళ్ళు పదవులు అనుభవించారు కదా, కొత్తగా ఒక్కసారి పదవి పోతే వాళ్ళకి అయ్యేదేముంది, పోయేదేముంది? అంత స్వార్థం ఎందుకు? వీళ్ళంతా స్వార్థపరులు అండి, ఆశాజీవులు. సచ్చినంత కాలం పదవులు అనుభవించాలి కానీ తమ సమాజం కోసం పనిచేయాలనే ఆలోచన, అంత గొప్ప మనసు
లేనటువంటి వాళ్ళు కాబట్టి బీసీలకు అన్ని రంగాల్లో న్యాయం జరగటం లేదు. ఇంకోటి బీసీ ఉద్యమకారులు కూడా ఐక్యం కావటం లేదు. ఈ సంఘటనతోటైనా ఈ బీసీ ఉద్యమకారులు అనే వాళ్ళు ఐక్యంగా ఒక గొడుగు కిందికి వచ్చి పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఈ బీసీ సంఘాలన్నీ ఒక్కొక్క సంఘం ఒక్కొక్క రాజకీయ పార్టీకి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటున్నారు. అందుకే బీసీ ఉద్యమాలు విఫలమవుతున్నాయి. వీళ్ళంతా బీసీ నాయకులు అనే వాళ్ళు విఫలమైపోయారని కూడా మనం చెప్పవచ్చు. వీళ్ళు ఒక్కటై ఒక రాజకీయ పార్టీలో పనిచేస్తూ ప్రత్యేకంగా పార్టీ పెట్టినప్పుడు ఇప్పుడు ఈ బీసీ సంఘాలు ఎవరికి ఓటేయాలండి? ఇప్పుడు బీసీలంతా ఏం చెప్తారు? ఇప్పుడు స్థానిక సంస్థలలో ఎవరికి ఓటేయాలి? ఏ పార్టీకి వేయాలి? వీళ్ళకి అసలు రాజకీయ పార్టీ లేదు కదా. అవును. తీన్మార్ మల్లన్న లాంటి ఆయనకు రాజకీయ పార్టీ ఉంది, మరి ఆయనతో కలిసి పని చేయడానికి వీళ్ళు ఇష్టపడటం లేదు. ఈగో హార్ట్ అవుతుంది. వీళ్ళందరూ కూడా కలిసి పని చేయడానికి ఇష్టపడట్లేదు. ఎవరికి వాళ్ళు గొప్ప వాళ్ళం అనుకుంటున్నారు. మాది నేను ఆకాశం అంతా ఎత్తున్నోని లేదా సముద్రం అంతా లోతున్నోని భూమి అంతా విశాలమైన అని వీళ్ళే ఫీల్ అవుతున్నారు. కానీ వీళ్ళంతా కలిసి పని చేస్తే వీళ్ళకు ఇప్పుడున్నటువంటి పొజిషన్ కంటే గొప్ప పొజిషన్ వస్తుందని వీళ్ళు ఆలోచించట్లేరు. వీళ్ళ సమాజానికి మనం మేలు చేస్తామో చరిత్రలో నిలిచిపోతాం. బీసీ సమాజం అన్యాయం అవుతుంది తెలంగాణలో. వాళ్ళకి ఉద్యోగాల్లో గాని, రాజకీయ రంగంలో గాని, పరిశ్రమల్లో గాని, ఇతర రంగాల్లో గాని న్యాయం జరగటం లేదు. న్యాయం చేయడానికి కృషి చేద్దామనే చిత్తశుద్ధి లేదు. ఖాళీ మీటింగ్లు పెడతారు. ఇప్పుడు బీసీ మీటింగ్లకు ఎస్సీలు లీడ్ తీసుకుంటున్నారు. హైజాక్ అవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే బీసీ ఉద్యమం హైజాక్ అవుతుంది. బీసీ నాయకులు ఆ నలుగురే కనపడతారు. అక్కడికి వచ్చినటువంటి ఆడియన్స్ మొత్తము మాక్సిమం ఎస్సీలు ఎస్టీలు ఉంటున్నారు. అంటే వీళ్ళు బీసీ నాయకులు అనే వాళ్ళు త్యాగం చేయలేరు, సమీకరించలేరు. అంటే ఊర్లలోకి ప్రజల్లోకి ఉద్యమాన్ని తీసుకోపోలేరు. ఏదో సందర్భం వచ్చినప్పుడు ఉపన్యాసాలు దంచడం తప్ప వీళ్ళతోటి ఏమీ కావటం లేదని రుజువు అవుతూనే ఉంది. ఇప్పుడు సార్ ఫైనల్ గా సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు. ఏంటంటే మేము రిజర్వేషన్ ఇవ్వకపోతే ఒకవేళ కోర్టు స్టే చేస్తే పార్టీ పరంగా మేము రిజర్వేషన్ ఇస్తామని. పోనీ అది కూడా చేస్తలేరుగా. మొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరులేమో ఒక బీసీ నాయకుడిని తీసుకుపోయి సర్పంచ్గా పోటీ చేయొద్దని కిడ్నాప్ చేసి హైడ్రామా ప్లే చేశారు మరీ ఘోరంగా. ఇక్కడ నిన్న కొన్ని మైనంపల్లి హనుమంతరావు ఇక్కడ మీరు నించున్న గెలవరు అని చెప్పి ఒక ఆడియో రికార్డ్ ఏదో కొద్దిగా వైరల్ అవుతుంది. అంటే పార్టీ పరంగా కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి డ్రామా ప్లే చేస్తున్నాడు. పార్టీ పరంగా కూడా రిజర్వేషన్ ఇవ్వలేదు. రేవంత్ రెడ్డి గారికి జీవో ఇవ్వడానికి ముందే అవి చెల్లవని, ఆ జీవో చెల్లదని తెలుసు. ఎందుకంటే 1966-70 ప్రాంతంలో కూడా బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని, 25% రిజర్వేషన్ కల్పించాలని అనంతరామన్ కమిషన్ ఇచ్చిన నివేదికన ఆధారంగా ఆనాటి ప్రభుత్వం జీవోని రిలీజ్ చేసింది. అది కోర్టులో కొట్టుకుపోయింది. ఆ తర్వాత 1986లో కూడా మురళీధరన్ రావు గారు ఇచ్చినటువంటి నివేదికను ఆధారంగా చేసుకొని ఆనాటి ఎన్టీ రామారావు గారు బీసీలకు 44% రిజర్వేషన్ కల్పిస్తూ జీవో ఇచ్చిండు. అది కూడా కోర్టులు కొట్టుకుపోయింది. ఆనాడు ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళంతా రోడ్ల మీదకి వచ్చి గొడవలు చేశారు. ఈ రెండు విషయాలు తెలిసే రేవంత్ రెడ్డి గారు జీవో నెంబర్ 9 తీసుకొచ్చి ఏదో బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తున్నట్టుగా, బీసీలను ఏదో ఉద్ధరిస్తున్నట్టుగా ఒక నాటకం మాత్రం ఆడింది కావు. కానీ నిజాయితీ లేదు. బీసీలకు నిజాయితీగా ఆయన పని చేయదలుచుకుంటే కార్పొరేషన్ చైర్మన్ పదవులలో సగం ఇవ్వాల్సి ఉండే కదా. ఇప్పుడు ఉన్న రిజర్వేషన్ 22% లాస్ట్ టైం ఉంటే ఇప్పుడు 17% తీసుకొచ్చినటువంటి వాడు బీసీలకు ఎట్లా మేలు చేస్తాడంటే, బీసీలకు రిజర్వేషన్లు వస్తే ముఖ్యమంత్రి పదవి నుండి ఆయన దిగిపోవాలి. ఆయన కింద కూర్చొని బీసీని ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టే పరిస్థితి వస్తుంది. కాబట్టి మరి ఆయన సింహాసనం దిగి కింద కూర్చుంటాడా? కూర్చోడు. కాబట్టి అవన్నీ నాటకాలు మాత్రం. అందులో నెక్స్ట్ టర్మ్ కూడా నేనే ముఖ్యమంత్రి ఆయన ఫిక్స్ అయిపోయాడు. నెక్స్ట్ టైం గురించి మనం ఆయనకు కాన్ఫిడెన్స్ ఉండటం మంచిదే, కానీ అది ప్రజా నిర్ణయం మీద ఆధారపడి ఉంటది. ప్రజలు ఓటేసిన దాన్ని బట్టి ఉంటది. ఇప్పటికే ఈ ప్రభుత్వం విఫలమైంది. అన్ని రంగాల్లో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేకపోయింది, 6 గ్యారెంటీలు ఇవ్వలేకపోయింది అనేది ప్రజల్లో అసంతృప్తి ఉంది. కాకుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో గానీ, పై ఎన్నికల్లో గానీ అధికార పార్టీకి అనుకూలంగా ఉంటది కాబట్టి 1-2 స్థానాలు వాళ్ళు గెలవచ్చు. స్థానిక సంస్థలలో కూడా వాళ్ళకి పాజిటివ్ రిజల్ట్ రావచ్చు. కానీ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో
తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంటుంది 6 గ్యారెంటీలను నెరవేర్చకపోతే. సార్ అయితే ఈ సాయి అనే వ్యక్తి ఎవరు అసలు? అతను ఎక్కడి నుంచి రావడం జరిగింది? అతను మనోవేదనకు కారణం ఏంటి? అంటే ఎవరైనా కొంతమంది అతన్ని సతాయించడం లాంటివి ఏమైనా జరిగినాయా? అండ్ అతని కుటుంబ పరిస్థితి ఏంటి? అంటే సాయి కుటుంబము అతను ఒక ఆటో నడుపుకుంటున్నటువంటి వ్యక్తి మనకు తెలుస్తుంది. అవును. పేద చారీల కుటుంబం, చారీస్ వాళ్ళు. ఆర్థిక పరిస్థితులు కూడా అనుకూలంగా లేవు. ప్లస్ ముగ్గురు ఆడపిల్లలు కూడా ఉన్నారని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ముగ్గురు పిల్లలు ఉన్నారు ఆయనకు. అంటే ఈ రాజకీయ పార్టీలు, ఈ ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్ కల్పించడంలో విఫలమైనవి అని మనోవేదనతోటి నేను ఇట్లా చేసుకున్నాను అని అతను స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది. ఈ విధంగా ఇక ముందు మరొక ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం ఎవరు కూడా ఈ రాష్ట్రంలో చేయకూడదు. కొట్లాడి సాధించుకోవాలి. ఎవరైతే మనకు ద్రోహం చేస్తున్నారో ఆ పార్టీలకు ఓటు నిరాకరించాలి. ఓటును వేయకూడదు. ఓటే రాజ్యాధికారాన్ని ఇస్తుంది. కాబట్టి ఎవరైతే మనకు ద్రోహం చేసిరో, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసింది, ఓటు వేయద్దు, సరిపోతుంది కదా. ఓటు వేయకపోతే కథం కొలాప్స్ అయిపోతారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ ఉంది, నేను మోసం చేసింది, నువ్వు ఓటు వేయకు, నీ బీసీలకే నువ్వు ఓటు వేసుకో. నీకు ఎవరైతే వ్యతిరేకంగా పనిచేస్తున్నారో, రెడ్లు అనే వాళ్ళు, వెలమలు అనే వాళ్ళు, కమ్మలు అనే వాళ్ళు, వాళ్ళకు ఓటు వేయకుంటే సరిపోతుంది. యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓటు అధికారాన్ని ఇచ్చేది ఓటు. అవును. ఆ ఓటుతోటి నువ్వు అధికారంలోకి వస్తావు. అధికారంలోకి వచ్చిన తర్వాత నీ సమాజాన్ని నువ్వు బాగు చేసుకోవచ్చు. అది మర్చిపోతున్నారు. ఈ యొక్క బీసీ సంఘాలు కూడా ఆ విషయం చెప్పట్లేదు. ఈ ఓటుని నిరాకరిద్దాం. ఎవరైతే మనకు ద్రోహం చేస్తారో, ఎవరైతే మనకు అన్యాయం చేస్తారో వాళ్ళకు ఓటు వేయొద్దని చెప్పడంలో బీసీ సంఘాలు, బీసీ నాయకులంతా విప్లవం కావటం వల్లనే ఆవేశపడి ఇట్లాంటి యువకులు ఆత్మహత్యకు ప్రయత్నిస్తూ ఉంటారు అన్నట్టు. ఇప్పుడు ఏంటండి గాంధీ హాస్పిటల్లో ఆయన పరిస్థితి ఏంటి? కుటుంబ పరిస్థితి, వాళ్ళ భార్య ఏమంటుంది? అండ్ అతనికి ట్రీట్మెంట్ ఏ రకంగా జరుగుతూ ఉంది? సో అంటే పూర్తిగా అంటే ఎంత శాతము అతని శరీరం అంతా కాలింది? ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా అండి? 40% శరీరం కాలినట్టుగా చెప్తున్నారు. అతను విషమ పరిస్థితుల్లోనే ఉన్నారు. ఇంకా మెరుగైన వైద్యం అందించాలని చెప్పి రాత్రి పరామర్శకు వెళ్ళినటువంటి బీసీ నాయకులంతా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలనడానికి ముందుకు వస్తున్నారు. ఇప్పుడు నేను కూడా వెళ్తున్నాను గాంధీ హాస్పిటల్ కు. అందరం కూడా వీలైనంతగా ఆ కుటుంబానికి సహకరిస్తాము, అతని వైద్య ఖర్చులకు సపోర్ట్ చేస్తామని కూడా మేము తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. విన్నారు కదా, ఇది పరిస్థితి. దయచేసి ఇట్లా ఆత్మహత్యలు చేసుకోకండి. మీ కుటుంబం రోడ్డు మీద పడుతుంది. ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు, ఎవరు పట్టించుకుంటారు? కొన్ని రోజులు వార్తలు ఉంటాయి. తర్వాత మీ శవంని అడ్డు పెట్టుకొని వీళ్ళు ఇప్పటికైనా మారుతారు అనుకుంటున్నారా? మీ శవాన్ని అడ్డు పెట్టుకొని మరి రాజకీయం చేస్తారు వీళ్ళు. మీ శవాల మీద పాలాలు ఏరుకుంటారు అంటారు చూసినావా? అంతకన్నా ఘోరమైనటువంటి ఘోరంగా ఉంటుంది. మీ శవాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయం చేయడం తప్ప ఇప్పుడు కూడా రిజర్వేషన్ తీసుకొస్తారు. సోకాల్డ్ బీసీలు పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు రాజీనామాలు చేస్తారని చెప్పి ఎవరు కూడా అనుకోరు. 42% రిజర్వేషన్ ఇస్తానన్నటువంటి మాట ఇచ్చి తప్పినటువంటి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి. రేవంత్ రెడ్డి చేసుకోవాలి, అరే ఎందుకు ఇస్తలేరు, నేను మాట ఇచ్చినా అని చెప్పి అతను దిగొచ్చి గ్రౌండ్లో పనిచేయాలి. లేదా పార్టీ పరంగా ఎందుకు రిజర్వేషన్ ఇస్తలేరు అని చెప్పి అతను ఆలోచించాలి. మాట ఇచ్చిన వాళ్ళు సోకాల్డ్ బీఆర్ఎస్ పార్టీ నుండి బీసీ నాయకులు గంగుల కమలాకర్ కావచ్చు, తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, ఇక్కడ మన పొన్నం ప్రభాకర్ కావచ్చు, కొండా సురేఖ కావచ్చు, ఇంకొంతమంది నాయకులు కావచ్చు, ఇక్కడ అట్లాగే బీజేపీ నుండి బండి సంజయ్ గారు కావచ్చు, ధర్మపురి అరవింద్ కావచ్చు, ఇంకొంతమంది నాయకులు కావచ్చు, బీసీ నాయకులు. వీళ్ళు కదా రావాలి, వీళ్ళు కదా రాజీనామాలు చేయాలి, వీళ్ళు కదా ధర్నాలు చేయాలి, వీళ్ళు కదా రావాల్సింది న్యాయబద్ధంగా. వీళ్ళు రావాలి, వీళ్ళు కొట్లాడాలి, వీళ్ళు చేసుకోవాలి అంతకైతే. సో దయచేసి మీరు మీ భార్య బిడ్డల గురించి ఆలోచించండి. మీ కుటుంబ పరిస్థితి ఏంది? ఇప్పుడు ఈ రోజున మీకేమైనా అయితే మీ ముగ్గురు ఆడపిల్లల పరిస్థితి ఏంది? వాళ్ళకి పెళ్లి చేసేది ఎవరు? వాళ్ళకి పెళ్ళిళ్ళ కంటే ముందు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నించొని వాళ్ళని చదివించి వాళ్ళకి ఇంత కూడు గుడ్డ పెట్టేది ఎవరు?
మీరు ఉండంగానే ఇంత టార్చర్ అనుభవిస్తుంటే ఒక కుటుంబానికి ఇంటి పెద్ద లేకపోతే, ఒక తండ్రి లేకపోతే వాళ్ళ కుటుంబాన్ని ఎట్లా ఈడ్చుకురావాలి సంసారాన్ని? మీరు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి ఏమైనా మేలు జరుగుతుంది అనుకుంటున్నారా? సో దయచేసి ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఒకవేళ ఇట్లా ఆత్మహత్యలు చేసుకుంటే మీ బీసీ నాయకులను వచ్చి చేసుకోమనండి, ధర్నాలు చేయమనండి, అందరినీ రమ్మనండి ఏకతాటి పైన. వాళ్ళ ఆర్థిక పరంగా పుష్కలంగా ఉన్నారు. ఒక్కొక్కరికి వందల కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఇప్పుడు ఎవరెవరైతే ఏ పార్టీలో అయితే ఉన్నారో నాయకులు, బీసీ నాయకులు, వాళ్ళందరికీ పుష్కలంగా ఉన్నాయి ఆస్తుపాస్తులు. వాళ్ళని వచ్చి ధర్నా చేసినా వాళ్ళ కుటుంబం మంచిగా నడుస్తుంది. మీకేమున్నది? సొంత ఇల్లు కూడా లేదు, తినడానికి కూడా తిండి లేదు, రెంట్ కట్టుకోవడానికి డబ్బులు లేవు. ఇటువంటి పరిస్థితుల్లో మీరే మీ కుటుంబ భారాన్ని నడిపించలేనప్పుడు మీ భార్య మాత్రం ఒంటరి పోరాటం ఎట్లా చేయగలుగుతుంది? సో దయచేసి క్షణికావేశ నిర్ణయాలు తీసుకోకండి దయచేసి. తప్పకుండా మీరు ఆరోగ్యంగా మీరు ఇప్పుడున్నటువంటి కండిషన్ నుండి బయటికి రావాలి. మీ కుటుంబ సభ్యులందరూ కూడా మనోధైర్యంతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటా ఉన్నాము. సో దయచేసి చాలా బాధాకరమైనటువంటి దుర్ఘటన. సాయి అనే వ్యక్తి నిన్న తీన్మార్ మల్లన్న ఆఫీస్ ముందర ఆత్మహత్య చేసుకోవడము తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తూ ఉంది. నిన్న రాత్రి గాంధీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నారు. ఇందాక మన ప్రవీణ్ గౌడ్ గారు చెప్పినట్టు మరి 40% శరీరం కాలింది. ఆయన చాలా సీరియస్గా ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. సో మంచి ట్రీట్మెంట్ తీసుకుంటూ మరి తొందరగా బ్రతికి బయటికి రావాలి, వాళ్ళ కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండాలి. బీసీ నినాదంలో ధర్నా చేసి బలమైన గొంతుకగా అతను మారాలి అని చెప్పి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటా ఉన్నాము. సో ఒకసారి మిగిలిన వార్తల్లోకి కూడా మనం వెళ్దాం. ఎంత ఘోరం అంటే, ఇగో అమ్మో ఫోన్, ఎన్నికల ఖర్చులకు డబ్బులు ఇవ్వాలని ఒత్తిడే కారణం. సర్పంచ్ అభ్యర్థుల కాల్స్కు జంకుతున్న ఎమ్మెల్యేలు. అసెంబ్లీ ఎన్నికల టైంలో ఏమి ఇవ్వలేదని ఇప్పుడైనా ఆదుకోవాలని వినతులు. అధికార పార్టీ ఎమ్మెల్యేలపై మరింత ఒత్తిడి. చేతులెత్తేస్తున్న బీజేపీ బీఆర్ఎస్ శాసనసభ్యులు. సర్పంచ్ అభ్యర్థుల నుంచి ఫోన్ కాల్స్ రాగానే స్థానిక ఎమ్మెల్యేలు జంకుతున్నారట. గత 2 రోజులుగా ఫోన్లు సైతం ఎత్తడం లేదు. నెంబర్ చూసి ఫోన్ పక్కన పెడుతున్నారు. ఎందుకంటే ఫోన్ చేసేది పార్టీ తరపున బరిలోకి దిగిన సర్పంచ్ అభ్యర్థులు. ఎన్నికల్లో గెలిచేందుకు సలహాలు సూచనలు అడిగితే పర్లేదు, కానీ ఎన్నికల ఖర్చుల కోసం ఆర్థిక సహాయం చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. దీంతో ఏ సమాధానం చెప్పాలో తెలియక ఫోన్లనే ఎత్తడం మానేస్తున్నారు. అసెంబ్లీ నియోజకవర్గంలో 100 నుంచి 120 వరకు గ్రామ పంచాయతీలు ఉంటాయి. దీంతో 1-2 గ్రామాలకు ఆర్థిక సహాయం చేస్తే సరిపోదు. ఆ విషయం తెలుసుకొని మిగతా గ్రామాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల నుంచి డిమాండ్లు వస్తాయి. అందుకని మెజారిటీ మంది ఎమ్మెల్యేలు మౌనంగా ఉంటున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రత్యేకంగా పాటలు రాయించుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అలాగే పోలింగ్కు 2-3 రోజుల ముందు ఓటర్లకు మటన్ పంచడం, మందు పార్టీలు ఇవ్వడానికి ఫోన్ చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో ఒక్కో ఓటుకు కనిష్టంగా 2000 వరకు నగదు పంచేందుకు రెడీ అవుతున్నారు. ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుండడంతో స్థానిక ఎమ్మెల్యేల నుంచి ఆర్థిక సహాయం అడుగుతున్నారు. 5 లక్షల నుంచి 1.5 కోటి. సర్పంచ్ ఎన్నికల పోటీ చేస్తున్న అభ్యర్థులు గెలవాలనే టార్గెట్తో ఖర్చు చేసేందుకు వెనకడుగు వేయడం లేదు. కొందరైతే అప్పులు చేసి మరీ పోటీకి రెడీ అవుతున్నారు. చిన్న గ్రామాల్లో ఒక్కో అభ్యర్థి 5 లక్షల వరకు ఖర్చు చేసేందుకు మానసికంగా సిద్ధం అవగా, మేజర్ గ్రామ పంచాయతీల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు 1.5 కోటి వరకు ఖర్చు చేసేందుకు నిధులను సమకూర్చుకుంటున్నారు. గ్రామంలో ర్యాలీలు చేయడం, ఫ్లెక్సీలు, పోస్టర్ల ఖర్చులతో పాటు ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రత్యేకంగా పాటలు రాయించుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అలాగే పోలింగ్కు 2-3 రోజుల ముందు ఓటర్లకు మటన్ పంచడం, మందు పార్టీలు ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడ చూస్తే కాంగ్రెస్ ఎమ్మెల్యేలపైనే ఎక్కువ ఒత్తిడి. అధికార పార్టీ సపోర్టుతో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎక్కువ మొత్తంలో డబ్బు ఖర్చు చేసేందుకు రెడీ అవుతున్నారు. అందుకోసం ఎమ్మెల్యేల నుంచి ఆర్థిక సహాయం ఆశిస్తున్నారు. తమ వద్ద ఉన్న నిధులు సరిపోవని ఎంతో కొంత సహాయం చేయాలని ఒత్తిడి పెంచుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మాకు ఏమి ఇవ్వలేదు,
ఇప్పుడైనా ఎంతో కొంత ఇవ్వండి అని పదే పదే ఫోన్ చేస్తున్నారని ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే తన అనుభవాన్ని వివరించారు. 1-2 గ్రామాలకు నిధుల గురించి కూడా చెప్పిరట. 395 మంది సర్పంచులు ఏకగ్రీవం. 395 మంది సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారట. అత్యధికంగా వికారాబాద్లో 39 మంది, అత్యల్పంగా కరీంనగర్లో 3, మొదటి విడతగా 3,836 గ్రామాల్లో 11న పోలింగ్. బరిలో 13,127 మంది అభ్యర్థులు. 10,000 కంటే ఎక్కువ నగదు క్యారీ చేయొద్దు. 45 రోజుల్లో బ్యాంకు ఖాతా వివరాలను ఎంపీడీఓకు సమర్పించాలి. లేదంటే 3 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు. అభ్యర్థులకు వ్యయ పరిశీలకుల సూచనలు. ఎంత ఘోరం అంటే చాలా బాధాకరం ఇది. బాధాకరం కాదు, అసలు యాక్చువల్గా పంచాయతీలకు నిధులు ఇవ్వలే ఇప్పటి వరకు. పంచాయతీ శాఖ నిల్లు. బట్టి విక్రమార్క కాంట్రాక్టర్లకు కానీ పంచాయతీలకు కానీ ఎవ్వరు కూడా బిల్స్ రిలీజ్ చేయలే. ఓకే, అందరు అప్పుల పాలయ్యి ఉన్నారు. ఎమ్మెల్యేలకే దిక్కు లేదు, ఎమ్మెల్యేలకే ఫండ్ లేదు. నియోజకవర్గ ఎమ్మెల్యేలకు 5 కోట్లు ఇవ్వాల్సినటువంటి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎటువంటి డబ్బులు కూడా రిలీజ్ చేయలే. వాళ్ళకే దిక్కు మొక్కు లేక ఏం చేయాలో అర్థం కాక లబోదిబోం అంటున్నారు. ఇక్కడ బాగుపడ్డది ఎవరయ్యా అంటే రేవంత్ రెడ్డి అన్నదమ్ములు, రోహిన్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, తర్వాత దుద్దిల్ల శ్రీధర్ బాబు, బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, సీతక్క. ఘోరంగా దొరికిందంత దోచుకో, ఉన్నదంతా దాచుకో. వీళ్ళని నమ్ముకున్నటువంటి వీళ్ళ జిల్లాల ఎమ్మెల్యేలు కూడా బాగుపడతలేరు. విచ్చలవిడిగా దోచుకుంటున్నారు, విచ్చలవిడిగా. మీరు గిడిగితే శ్రీధర్బాబుని అడగండి, ఆ పొన్నం ప్రభాకర్ని అడగండి, ఆ కొండా సురేఖని అడగండి, ఆ సీతక్కని అడగండి, బట్టి విక్రమార్కని అడగండి, రేవంత్ రెడ్డిని అడగండి, రేవంత్ రెడ్డి అన్నదమ్ముల్ని అడగండి, మిగతావని అడగకండి. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు అంటారా, వాళ్ళు పైసలు ఇచ్చినా ఒకవేళ ఏమవుతుంది, మళ్ళా అధికార పార్టీ నుండే సపోర్ట్ తీసుకుంటారు ఎవరైనా గెలిచిన తర్వాత. సో అందుకని వాళ్ళు ఇయ్యాల వద్దా అని కూడా ఇంకా జంకుతుండొచ్చు, ఇంకేదైనా అయి ఉండొచ్చు, ఇంకేమైనా అవుతుండొచ్చు, పైసలు ఖర్చు అయిపోతాయని. సో వాళ్ళకే దిక్కు లేదు, ఎమ్మెల్యేలకే దిక్కు లేదు. ఈ రోజున మంత్రులు బాగుపడినంత కూడా ఎమ్మెల్యేలకు అట్లీస్ట్ వాళ్ళకి చిన్న చిన్న పనులు కూడా చేసే పరిస్థితి లేదు. వాళ్ళ నియోజకవర్గంలో ముఖాలే చెల్తలేవు వాళ్ళకి. ఒక ఎమ్మెల్యే పోయి అడిగితే 6 గ్యారెంటీలు ఏమైందయా అని అడుగుతున్నారు, ఇంకొంతమంది రాళ్ళు ఇసురుతున్నారు, ఇంకొంతమంది ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటున్నారు, గొడవలు పడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళే అప్పులు చేసి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో నించున్నటువంటి పరిస్థితి. అప్పులు చేసి నించున్నారు ఎమ్మెల్యేలు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అయితే పూర్తిగా అధికార పార్టీ అప్పుడు బీఆర్ఎస్ ఉండే కాబట్టి కోట్ల రూపాయలు వీళ్ళు ఆల్రెడీ సంపాదించుకున్నారు కాబట్టి ఎమ్మెల్యేలు ఖర్చు పెట్టారు. ఎవరు? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వాళ్ళ దగ్గర పైసలు లేవు, అప్పులు చేసి మరి ఫండింగ్లు సేకరించి మరి వీళ్ళు ఎన్నికల బరిలోకి దిగిన తర్వాత ఏమైంది, కొంతమంది గెలిచిరు, కొంతమంది ఓడినరు. గెలిచిన వాళ్ళ పరిస్థితి ఎట్లుందో ఓడిన వాళ్ళ పరిస్థితి ఇంతకన్నా దారుణంగా ఉంది. ఒక్కడంటే ₹1 ఇప్పటి వరకు గెలిచినప్పటి నుంచి ఎమ్మెల్యేలని రేవంత్ రెడ్డి కానీ ఎవడు కానీ పట్టించుకునే పాపాన ఓలే. అట్లీస్ట్ వాళ్ళ నియోజకవర్గంలో ఖర్చు పెట్టుకోనికి ఎమ్మెల్యే ఫండ్ కూడా ఇస్తలేరు, 5 కోట్ల రూపాయలు. వాళ్ళకే దిక్కు లేదు. ఇంటికి వస్తే ఎవడన్నా వస్తే ఛాయ్ నీళ్ళు పోయకపోతే చూ అని ఉంచుతారా నాయన అని చెప్పి వాటికే ఏం చేయాలో అర్థం కాక చేతులు తడుపుతున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో మరి మీకు పైసలు ఇస్తారంటే ఏ రకంగా నమ్మచ్చు అంటారు? సో ఘోరంగా ఉంది వీళ్ళ పరిస్థితి, ఎమ్మెల్యేల పరిస్థితే ఘోరం. దట్టు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అయితే ఇంకా ఘోరం. నిన్న ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఎవరింట్లో? ఏడి శ్రీనివాస్ ఇంట్లో. ఎవరి ఏడి శ్రీనివాస్ తెలుసుకుందాం. 100 కోట్లకు పైనే ఈయన ఆస్తులు. ఓకే, ల్యాండ్ రికార్డ్స్ విభాగంలో భారీ అవినీతి తిమింగలం. రంగారెడ్డి జిల్లా ఏడి శ్రీనివాస్ ఇంట్లో ఏసీబీ సోదాలు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో ఏకకాలంలో మైహోం పూజాలో ప్లాట్, కర్ణాటకలో, ఏపీలో 11 ఎకరాల చొప్పున అగ్రికల్చర్ ల్యాండ్, మహబూబ్ నగర్లో 4 ప్లాట్లు, కేజీన్నర బంగారం, నగదు, రైస్ మిల్ పత్రాలు స్వాధీనం. కేసు నమోదు, కొనసాగుతున్న అక్రమాస్తుల లెక్కింపు. సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్. ఓకే, సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ విభాగంలో భారీ అవినీతి తిమింగలం ఏసీబీకి చిక్కింది. ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసులో రంగారెడ్డి ఏడి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు గురువారం సోదాలు నిర్వహించారు. రంగారెడ్డి, హైదరాబాద్. ఓకే, ఒకసారి మొత్తం చూద్దాము. అండ్ ఇంకెవరెవరు ఇంట్లో చేయాలో కూడా మనం ఇప్పుడు మాట్లాడుకుందాం కాసేపట్ల.
మహబూబ్ నగర్ జిల్లాలో ఏకకాలంలో తనిఖీలు జరిపారు. ఆయన అక్రమాస్తులను గుర్తించిన అధికారులు ఒక్కసారిగా షాక్ అయినట్లు తెలుస్తుంది. ఏడి శ్రీనివాస్ అక్రమార్జన విలువ అనధికారికంగా 100 కోట్లకు పైనే ఉన్నట్లు గుర్తించారు. పక్క రాష్ట్రాల్లో అక్రమాస్తులు రంగారెడ్డి జిల్లా ల్యాండ్ అండ్ రికార్డ్ సెక్షన్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్కు ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్టు ఏసీబీ అధికారులు ఫిర్యాదులు అందాయి. దీంతో ఆయనపై కేసు నమోదు చేసిన అధికారులు గురువారం తెల్లవారుజాము నుంచే పలు చోట్ల సోదాలు జరిపారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలోని ఆయన సొంత ఇల్లు, బంధువుల ఇండ్లతో పాటు నారాయణపేట జిల్లా కృష్ణా మండలం గుడబలూరు వసుధా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ల్యాండ్ రికార్డ్స్ విభాగం ఆఫీసుల్లోనూ కూడా ఏసీబీ అధికారులు పలు రికార్డులను పరిశీలించారు. ఈ సోదాల్లో శ్రీనివాస్కు హైదరాబాద్లోని రాయదుర్గంలో మై హోమ్ బూజాలో ఒక ప్లాట్, కర్ణాటకలో 11 ఎకరాలు, అనంతపురంలో 11 ఎకరాల వ్యవసాయ పొలాలను అధికారులు గుర్తించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోనూ 4 ప్లాట్లు, నారాయణపేట జిల్లా 3 ప్లాట్లు, కృష్ణా మండలం గుడబెలూరులో ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్, రైస్ మిల్ ఉన్నట్లుగా గుర్తించారు. వీటితో పాటు 1.6 కిలోల బంగారం, సిగ్గులేని విధవలంతా ఇట్లనే ఉంటారు. తులం బంగారం ఎంత అయిందండి ఇప్పుడు? అంటే 1.5 కిలోన్నర బంగారం ఉన్నది. 1.5 కిలోన్నర అంటే మీరు అర్థం చేసుకోండి అక్కడే ఆయన ఏ రకంగా చేతులు తడిపిండు ఏంది అనేది ఉన్నట్లుగా గుర్తించారు. వీటితో పాటు 770 గ్రాముల వెండి, ఒక కియా కారు, ఇన్నోవా కారు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. ఈ ఆస్తుల విలువ 100 కోట్లలో ఉంటుందని మహబూబ్ నగర్ ఏసీబీ డిఎస్పీ బాలకృష్ణ తెలిపారు. కేసు దర్యాప్తులో ఉందని, సోదాలు ఇంకా జరుగుతున్నట్లు చెప్పారు. గతంలోనూ కూడా అనేక ఆరోపణలు. డిప్యూటీ సర్వేయర్గా మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల గ్రామంలో ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించిన శ్రీనివాస్ మహబూబ్ నగర్ జిల్లా సర్వే డిపార్ట్మెంట్లో డిప్యూటీ ఇన్స్పెక్టర్గా, ఏఎఫ్ఏసి అసిస్టెంట్ డైరెక్టర్గా, నల్గొండ, మేడ్చల్ జిల్లాలో సర్వే విభాగం అసిస్టెంట్ డైరెక్టర్గాను కూడా పనిచేశారు. ప్రస్తుతం ఆయన రంగారెడ్డి జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. భూములను తారుమారు చేయడం, ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు దారదత్తం చేయడం, కొలతల కోసం వచ్చే వారిని ముక్కుపిండి మరీ వసూళ్లకు పాల్పడడం వంటి అనేక ఆరోపణలు ఏడి శ్రీనివాస్పై ఉన్నాయి. నల్గొండ జిల్లాలో పనిచేసిన సందర్భంలో భూ అక్రమాలకు పాల్పడడం, సిబ్బందిని వేధించడం, చివరకు ఓ డిఎస్పీ మృతికి కారణమయ్యారన్న ఆరోపణలను ఎదుర్కొన్నారు. ఆయన అవినీతి అక్రమాలపై అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆధారాలతో సహా కలెక్టర్ ప్రశాంత్ జై పాటిల్కు ఫిర్యాదు చేశారు. దీంతో అతన్ని సరెండర్ చేస్తూ సర్వే శాఖ కమిషనర్కు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. గత ప్రభుత్వంలో శ్రీనివాస్కు పై స్థాయి అధికారులతో ఉన్న పలుకుబడితో అవినీతి ఆరోపణల నుంచి బయటపడ్డారు. ఓ ఐఏఎస్ అధికారి అండదండలు పుష్కలంగా ఉండడంతో ఎటువంటి విచారణను ఎదుర్కోకుండానే రంగారెడ్డి జిల్లా ఏడీగా కీలక పోస్ట్ సైతం పొందినట్లు అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. మేడ్చల్ జిల్లా ఏడీగా పనిచేసిన సందర్భంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ చెరువు స్థలాన్ని ప్రైవేటు భూమిగా పేర్కొంటూ ఆర్డీఓకు తప్పుడు నివేదిక ఇవ్వడం, హైకోర్టు సైతం తప్పుడు సమాచారం ఇచ్చారని తగిన ఆధారాలతో హైడ్రా కమిషనర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు సైతం నమోదైనట్టు తెలిసింది. ఇలా అనేక ఆరోపణలు శ్రీనివాస్పై ఉన్నప్పటికీ గత ప్రభుత్వం పట్టించుకోలేదు. అప్పట్లోనే కఠిన చర్యలను పూనుకుంటే అక్రమాలకు ఆస్కారం ఉండకపోవడంతో పాటు ఇంత పెద్ద ఎత్తున అక్రమాస్తులు కూడబెట్టుకునే అవకాశం ఉండేది కాదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. సో ఇది పరిస్థితి. ఎంత దారుణం అంటే ఈయనొక్కడే కాదు, ఇతను ఒక్కడికే 1.5 కిలోల బంగారము, ఇన్ని ఆస్తులు ఉంటే ఎంఆర్ఓలకి, మున్సిపల్ కమిషనర్లకు ఎంత ఆస్తులు ఉండాలి? ఏసీబీకి అసలు టీమే సరిపోదు. ముఖ్యంగా పటేన్చేరు ఎంఆర్ఓ కావచ్చు, అమీన్పూర్ మున్సిపల్ కమిషనర్ కావచ్చు, దోచుక తినడానికి కేర్ ఆఫ్ అడ్రస్. ఇప్పుడు హైడ్రా కమిషనర్ గారు ఇక్కడ ఫిర్యాదు చేసినాడు, తప్పుడు సమాచారం హైకోర్టుకి ఇచ్చిరని చెప్పి. మరి ఇదే అమీన్పూర్లో ఈ కాటసాని రాంభూపాల్ రెడ్డి, అట్లాగే సిస్లా లోహిత్ అనే వ్యక్తి అక్రమంగా వాళ్ళు కొన్న ఆస్తి ఇంత, కబ్జా పెట్టింది ఇంత, కాంపౌండ్ వాళ్ళు కట్టేసి రహదారులు చేస్తే ఎన్నిసార్లు హైడ్రా వస్తే అన్నిసార్లు వాళ్ళు కడిలు పడుతున్నారు, ఎన్నిసార్లు డిమాజ్ చేసినా మళ్ళీ భయం లేకుండా అన్నిసార్లు ఇది చేసుకుంటున్నారు. మరి ఇన్నిసార్లు చేస్తున్నా
హైడ్రా మాటిచ్చింది, వాళ్ళకి లేఅవుట్ వేస్తానని మాటిచ్చింది. మరి ఇప్పటివరకు ఎందుకు రావట్లే? లోకల్గా ఉన్నటువంటి హైడ్రా ఆఫీసర్లు వాళ్ళతోటి అమ్ముడు పోతున్నారా, పోలీసులని తొత్తులుగా మార్చుకుంటున్నారా, మరి ఏం చేస్తున్నారో తెలియదు ఇట్లాంటి ఆఫీసర్లు. అట్లాగే సంగారెడ్డి ఆర్డీఓ ఉన్నాడు రవీందర్ రెడ్డి, ఆయనకి మరి నిజంగా కర్మ సిద్ధాంతం ఇట్లాంటి వాళ్ళకి వర్తించాలి. ఎన్నోసార్లు ఎన్నో స్టోరీలు చేసిన నేను ఈ సంగారెడ్డి ఆర్డీఓ మీద, ఇప్పటి వరకు ఎటువంటి యాక్షన్ లేదు. ఈ సంగారెడ్డి ఆర్డీఓ హరీష్ రావు ఉన్నప్పుడు కూడా అతనికి తొత్తులాగా కుక్కలాగా పనిచేసిండు. ఇప్పుడు కూడా తొత్తులాగా కుక్కలాగానే ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్కి పనిచేస్తున్నాడు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయో దరదత్తం చేసే పనిలో ఈ సంగారెడ్డి ఆర్డీఓ రవీందర్ రెడ్డి నిమగ్నమై ఉన్నాడు. కళ్ళల్లో ఒత్తులు వేసుకొని చూస్తున్నాడు. మరి ఇటువంటి వాళ్ళ మీద మీ ఏసీబీ యాక్షన్ ఎందుకు ఉండదు? ఇంకా ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎస్, ఏడి శ్రీనివాస్ లాంటి వాళ్ళని పట్టుకున్నారు, చాలా సంతోషం. రంగారెడ్డి జిల్లా ఆర్డీఓ ఉన్నాడు, మెదక్ జిల్లా ఆర్డీఓ, సంగారెడ్డి జిల్లా ఆర్డీఓ ఉన్నాడు. మరి వీళ్ళందరిని ఎందుకు వదిలేస్తున్నారు? డెప్యూటీ మన ఎంఆర్ఓలు ఉన్నారు, ఎంఆర్ఓలు తహసీల్దార్లు అమ్ముడు పోతా ఉన్నారు. మరి వాళ్ళందరి మీద ఎందుకు యాక్షన్ ఉండదు? ఎందుకు మీరు ఏసీబీ పట్టించుకోదు? కంప్లైంట్స్ వచ్చినా సరే మీరు ఇంకా రిక్రూట్ చేసుకోవాలా? మీ టీం సరిపోదు. ఈ గవర్నమెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి దొంగలని పట్టుకోవడానికి మీ రెవెన్యూ డిపార్ట్మెంట్ సరిపోదు. ఈ రంగారెడ్డి జిల్లాలో ఏం చేసిర్రు? ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్కి తొత్తులాగా పనిచేసుకుంటా నాలాని డైవర్ట్ చేస్తూ ఉంటే ఇరిగేషన్ ఎవరికి మన ఆదిత్య కన్స్ట్రక్షన్స్కి మూసీ నదిని ఎన్ఓసి ఇచ్చి కట్టబెట్టిండు. మరి అతన్ని మీరు ఏం చేయరా? అతను ఏం చేసే దమ్ము మీకు లేదా? అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్ని నానక్రామ్ కూడా ఏదైతే ఈ నార్సింగ్ ఓఆర్ఆర్ దిగుతుంటే రంగారెడ్డి జిల్లాలో వాళ్ళకి ఏం సంబంధం లేదా? రికార్డ్స్ తారుమారు చేసింది వాళ్ళు కాదా? మరి వాళ్ళని ఎందుకు పట్టుకోరు మీరు? మూసీ నదిలో ఆదిత్య కన్స్ట్రక్షన్స్ ఎట్లా కడుతున్నాడు? ప్రకాష్ గౌడ్కి సంబంధించినటువంటి ఈ నాలా డైవర్షన్ కేసు ఎందుకు మీరు స్క్రూటినీ చేయట్లే? నాలాని డైవర్ట్ చేస్తూ మాల్ కట్టిండు. ఓకే, మరి దాన్ని ఎందుకు క్వశ్చన్ చేయరు? దానికి పర్మిషన్ ఇచ్చినటువంటి ఆ అడ్డమైన ఆఫీసర్ ఓడు బాగా ఎందుకు తీసుకొచ్చి బొక్కలేయరు? ఆస్తులు ఎందుకు జప్తు చేయరు? నిజంగా పని చేయాలనుకుంటే ఏసీబీకి రోజుకి ఒక 100 రైడ్లు జరుగుతాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పక్కన పెట్టు, దేవుడు ఎరుగు. హైదరాబాద్ చుట్టుపక్కల మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాదు, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, వికారాబాదు, ఇవి పట్టుకుంటే చాలు. దీనికే మీకు టైం సరిపోదు, వీటికే మీకు సమయం సరిపోదు. ఇంతమంది ఉన్నారు మీరు వేసుకొని పట్టుకోవడానికి. తీయండి, మీకు గనక చిత్తశుద్ధి ఉంటే వీళ్ళ ఆస్తుల చిట్టాలు మొత్తం బయటికి తీయండి. ఇంకా ఏ వివరాలు కావాలన్నా ఓకే టీవీ రెడీగా ఉంది ఇవ్వడానికి మీకు వాళ్ళకి సంబంధించినవి. రంగారెడ్డి ఆర్డీఓ కావచ్చు, సంగారెడ్డి ఆర్డీఓ కావచ్చు, కొంతమంది తహసీల్దార్లవి కావచ్చు, నార్సింగ్ కావచ్చు, గండిపేట కావచ్చు, సబ్ రిజిస్టర్లవి కావచ్చు, ఏడీలవి కావచ్చు, ఆర్డీఓలో కావచ్చు, సర్వేయర్లవి కావచ్చు. మీకు ఎక్కడ ఎవరి చిట్ట కావాలో ఎప్పటి మేము రెడీ ఉన్నాం. నీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే. ఈ రోజున గిరిజన రైతుల భూముల్ని తారుమారు చేయడానికి కారణం ఎవడా? సంగారెడ్డి ఆర్డీఓ రవీందర్ రెడ్డి కాదా? అటువంటి వాడిని రేవంత్ రెడ్డి ఎందుకు ఎంకరేజ్ చేస్తాడు? ఎందుకంటే ఆయనకు కూడా పైసలు వస్తున్నాయి కాబట్టి. రెడ్డి హమీ తుమి ఏకే తోక చుట్టాలు కావచ్చు. ఇక్కడ రెడ్డి ఉంది, అక్కడ రెడ్డి ఉంది కాబట్టి పట్టుకోండి. మీకు దమ్ములుంటే, ఏసీబీలకు దమ్ములుంటే సంగారెడ్డి ఆర్డీఓ ఆస్తులు బయటికి తీయండి, మేడ్చల్ ఆర్డీఓ ఆస్తులు బయటికి తీయండి, షామీర్పేట ఎంఆర్ఓ ఆస్తులు బయటికి తీయండి, శంషాబాద్ ఎంఆర్ఓ ఆస్తులు బయటికి తీయండి, రంగారెడ్డి ఆర్డీఓ ఆస్తులు బయటికి తీయండి, ఇరిగేషన్ ఏఈలవి బయటికి తీయండి, సంగారెడ్డి ఇరిగేషన్ ఏఈ ఆస్తులు బయటికి తీయండి, సంగారెడ్డి పటంచేరు ఏఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లకు సంబంధించి తీయండి. లిస్ట్ రెడీ చేసుకోండి. మీకు ఎక్కడ ఏ డీటెయిల్స్ కావాలి చెప్పండి. అమీన్పూర్ సిఐ నరేష్ ఉన్నాడు, లంచానికి కేర్ ఆఫ్ అడ్రస్, బ్రేక్ఫాస్ట్ అదే ఇదే మైపాల్ రెడ్డి మనిషి. సామాన్యులకు అందుబాటులో ఉండవయ్యా అంటే కాటసాని లాంటి వాడికి, ఆ రాయలసీమ లాంటి వాళ్ళకి, ఇంకోరుకో లాంటి వాళ్ళకి డబ్బులు తీసుకొని అమ్ముడుపోయే బాపత్. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి అంటే చేయడు.
అవతల వ్యక్తి ఎవరైనా డబ్బులు ఇస్తే వాడికి అమ్ముడు పోవాలి కథం. పోలీసుల మీద పడండి. ఏడాదిలోపే ఎయిర్ బస్ ఆదిలాబాద్లో విమానాశ్రయ నిర్మాణ పనులు ప్రారంభిస్తాం. జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత నాదే. పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలకు ప్రాధాన్యం ఇవ్వండి. గ్రామాన్ని అభివృద్ధి చేసే వారిని గెలిపించండి. అభ్యర్థులు అడ్డగోలుగా ఖర్చు పెట్టి ఇబ్బందులు పాలవద్దు. ఆదిలాబాద్ సభలో రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఇంట్లో అక్రమ పైసల పంచాయతీ. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఆయన ఇంట్లో కాసుల వర్షం. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అన్యాయం సీఎం రేవంత్. కాళేశ్వరం ప్రాజెక్టులో ఆయన ఇంట్లో కాసుల వర్షము. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో నీ ఇంట్లో, నీ అన్నదమ్ముల ఇంట్లో, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో, మెగా కృష్ణారెడ్డి ఇంట్లో కాసుల వర్షం. సరిపోయింది. ఆయన అక్కడ తిన్నాడు, మీరు ఇప్పుడు ఇక్కడ తినాలి. అంతే కదా రేవంత్ అన్న. ఆదిలాబాద్కి ఎయిర్పోర్ట్ తెస్తావా? ఈయన మాటలు నమ్మితే రోడ్డు మీదకి రావడం ఖాయం. మీరు నమ్మకండి. మస్తు హామీలు ఇచ్చిండు ఇప్పటి వరకు. ఒక్కడన్నా నెరవేర్చిండా? ఇప్పుడు ఈయన బీసీ రిజర్వేషన్ ఇస్తా అని మాట ఇచ్చి ఒకళ్ళు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి, చావు బతుకులో ఉన్నటువంటి పరిస్థితి. అల్లి బుల్లి కబుర్లు చెప్పడంలో రేవంత్ రెడ్డి పిల్లి మొగ్గలు వేయడంలో ఫస్ట్. దయచేసి నమ్మకండి. నట్టెట్ట ముంచిపోతాడు పోయేటప్పుడు. చిత్రహింసలు పెట్టి చంపేశారు. నిరాయుధులుగా అరెస్టు చేసి హతమార్చారు. హిడ్మా శంకర్వి ముమ్మాటికి బూటకపు ఎన్కౌంటర్లే. కలప వ్యాపారి ద్రోహం వల్లనే చిక్కారు. మరో 50 మందిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో దేవ్జీ, మల్లారాజిరెడ్డి లేరు. మావోయిస్ట్ పార్టీ సంచలన లేఖ. డికేఎస్ జెడ్సీ వికల్స్ పేరిట విడుదల. ఆపరేషన్ కగార్లో భాగంగా ఇటీవల ఏపీలోని మారేడుమిల్లి, రంపచోడవరం పరిధిలో జరిగిన ఎన్కౌంటర్లపై దండకారుణ్య స్పెషల్ జోనల్ కమిటీ వికల్స్ పేరిట సంచలన లేఖను విడుదల చేసింది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, దండకారుణ్య స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శి కామ్రేడ్ హిడ్మాతో పాటు మరో 5గురు ఏఓబి, అట్లాగే ఎస్జెడ్సి సభ్యుడు కామ్రేడ్ శంకర్లవి ముమ్మాటికి హత్యలేనని లేఖలో వికల్ప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులవి పక్కా బూటకపు ఎన్కౌంటర్లని, తమ వాళ్లను నిరాయుధులుగా అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టి హతమార్చారని పేర్కొన్నారు. హిడ్మా గత 15న చికిత్స నిమిత్తం విజయవాడకు వచ్చారని చెప్పారు. 18 మంది మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం. బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్. బీజాపూర్లో తాజా ఎన్కౌంటర్ వివరాలు వెల్లడి. దయచేసి కమ్యూనిటీలో పోల్ పెట్టండి. మావోయిస్టుల ఎన్కౌంటర్లకు మీరు మద్దతు పలుకుతారా? ఎన్కౌంటర్ చేయడం అనేది కరెక్టే అని మీరు భావిస్తున్నారా? ఎందుకంటే చాలా బాధాకరం. ఈ రోజున కొద్దో గొప్ప మావోయిస్టులు ఉన్నారు అడవులల్లా అన్న భయంతో కొంచెమన్నా ఊపిరి పీల్చుకుంటున్నారు అక్రమాల పట్ల కొద్దిగా. ఇప్పుడు వీళ్ళే లేరని వీళ్ళు ఎన్కౌంటర్లు వేసుకుంటూ పోయి అందరినీ చంపేస్తూ ఉంటే కుట్రలు చేసి, ఇంకా వీళ్ళకి రాజకీయ నాయకులకు కానీ అధికారులకు కానీ ఏం భయం ఉంటుంది? చాలా బాధాకరమైనటువంటి అంశం. చాలా అంటే చాలా బాధాకరం. పోనీ వాళ్ళు అడవులలో తిరిగి ఏమన్నా మంచి లగ్జూరియస్ లైఫ్ బతికిండ్రా? ఆస్తులు కూడా పెట్టుకున్నారా? ఏం లేదే. అనుక్షణం ఏదో చేయాలి సమాజానికి అని చెప్పి ఉద్దేశంతో తిరుగుతూ ఉన్నారు. వాళ్ళకి చూసుకుంటే వాళ్ళకి ఎటువంటి ఆస్తులు కూడా లేవే. సో దయచేసి ఇకనైనా ఈ ఎన్కౌంటర్లు ఆపండి అంటున్నారు. మీరు ఎవరు రారు, సామాన్యులకు ఏమైనా అయితే అటువంటి వాళ్ళే వచ్చి మాట్లాడతారు తప్ప మీరు ఎవ్వరు మాట్లాడే పరిస్థితి లేదు. మీరు ఎవరు మాట్లాడే అవకాశమే లేదు అక్కడ. వార్డుల పునర్విభజన ప్రక్రియ మొదలు. రేపు డ్రాఫ్ట్ నోటిఫికేషన్, 27న ఫైనల్ నోటిఫికేషన్. అభ్యంతరాల స్వీకరణ పరిష్కారానికి 17 రోజుల సమయం. జిహెచ్ఎంసీలో డీలిమిటేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. 27 పట్టణ స్థానిక సంస్థలను విలీనం చేస్తూ ఇటీవల సర్కారు నిర్ణయం తీసుకోగా వార్డుల పునర్విభజన ప్రక్రియను అధికారులు మొదలుపెట్టారు. రేపు శనివారం దీనికి సంబంధించి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదలగానుంది. ఈ నెల 27న ఫైనల్ నోటిఫికేషన్ వెలువడనుంది. వార్డుల పునర్విభజనతో భాగంగా అభ్యంతరాల స్వీకరణ పరిష్కారానికి అధికారులు 17 రోజుల సమయాన్ని ఇచ్చారు. సో డీలిమిటేషన్ ప్రక్రియ అయితే షురూ అయింది. సో మనకు తెలిసినంత వరకు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు ఒక 50-60 దాకా అసెంబ్లీ స్థానాలు పెరిగే అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. 33% రిజర్వేషన్ వస్తే సుమారు 63-64 మంది మహిళలకు తెలంగాణలో ఎమ్మెల్యే టికెట్లు వచ్చే అవకాశం ఉంది. చాలా అంటే 33% రిజర్వేషన్ చాలా తక్కువ. 50% ఇవ్వాలి.
సగభాగం అందరు ఈక్వల్ అన్నప్పుడు 50% రిజర్వేషన్ ఇవ్వాలి. సో మరి 50% రిజర్వేషన్ వచ్చేంటే ముందు అట్లీస్ట్ 33% రిజర్వేషన్ వచ్చింది కాబట్టి సో ఇక్కడ సుమారుగా 63-64 మంది ఎమ్మెల్యేలుగా పోటీ చేసే అవకాశం ఉంది. మహిళలందరూ రాజకీయాల్లో రాణించే కొత్త ప్రస్థానం కూడా వచ్చే అవకాశం, సువర్ణ అవకాశం ముందు ఉంది. సో అందుకని ప్రతి ఒక్క మహిళ కూడా ధైర్యంగా ఉండాలి, రావాలి రాజకీయాల్లో, ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలి, మంచి కోసం రావాలి, సమాజ కృషి కోసం రావాలి. ఇట్లా అమ్ముడు ఓడాలు, లేకపోతే సామాన్యులను ఇబ్బంది పెట్టడాలు, లేకపోతే దోచుక తినడాలు, టార్చర్ పెట్టడాలు, స్కామ్లు చేయడాలు కాదు. మహిళలు సమాజ కృషి చేయడంలో ముందుంటారు అని చెప్పి ఒక గొప్ప పేరు తెచ్చుకోవాలి, సమాజం కోసం పనిచేయాలి, ధర్మం వైపు నిలబడాలి. సో దయచేసి ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేసుకోండి. ఖచ్చితంగా మహిళలు అన్ని రంగాల్లో ఉండాలి, చట్టసభలలో కూర్చోవాలి, మాట్లాడాలి. మనం మాట్లాడడం ద్వారా ఇంకొంతమంది మారాలి, ఇంకొంతమంది బతుకులు మారాలి. ఇండస్ట్రీస్ పేరిట దోపిడీ, వాణిజ్య కేంద్రాలుగా పారిశ్రామిక వాడలు, ఇప్పటికే అక్రమాలు గుర్తించిన టీజీఐఏసీ, నోటీసులు ఇచ్చి చేతులెత్తేసిన అధికారులు, ప్లాట్లు పొందిన చోట బహుళ అంతస్తుల భవనాలు, గడిచిన 10 ఏళ్లుగా కొనసాగుతున్న దందా. బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్లుగా అనేక ఇండస్ట్రియల్ పార్కులు వాణిజ్య కేంద్రాలుగా మారిపోయాయి. కొందరేమో గోడౌన్లను కట్టి కార్ల షోరూంలకు కిరాయికి ఇచ్చుకోగా, ఇంకొందరేమో ఏకంగా ఫంక్షన్ హాళ్లను నడుపుతున్నారు. కొందరు ఆ భూముల్లో తమ వ్యాపార సామ్రాజ్యాలను విస్తరించుకున్నారు. విద్యా వైద్య రంగాల్లో రారాజులుగా మారారు. ఆఖరికి జాన్సన్ గ్రామర్, శ్రీ చైతన్య వంటి విద్యా సంస్థలను కూడా పారిశ్రామిక వాడల్లోనే నెలకొల్పారు. ఏ పేరు చెప్పి భూములు పొందారో దానికి విరుద్ధంగా కార్యకలాపాలు చేపడుతున్నారు. అయితే పారిశ్రామిక వాడలను దశాబ్ద కాలంగా ఉత్పత్తి లేకుండా కమర్షియల్ యూజ్కి మారుస్తుంటే టీజీఐఏసీ చైర్మన్లను పరిశ్రమల శాఖ మంత్రులుగా పనిచేసిన వారంతా మౌనం వహించారు. ఆఫీసర్లు సైలెంట్గానే ఉన్నారు. ఇదంతా ఎవరి హయాంలో యథేచ్ఛగా సాగిందో లెక్కలు తీస్తే నిజాలు వెలుగులోకి వస్తాయి. చాలా బాధాకరం. ఇండస్ట్రియల్ జోన్స్ మొత్తం కూడా ఇండస్ట్రీస్ పెడతాం, స్మాల్ ఇండస్ట్రీస్ పెడతామని చెప్పి ల్యాండ్స్ తీసుకోవడము, వేరే వాళ్ళకి లీజుకి ఇచ్చుకోవడం. బీఆర్ఎస్ హయాంలోనే కాదు, ఇప్పుడు కూడా దుద్దిల్ల శ్రీధర్ బాబు కేర్ ఆఫ్ అడ్రస్గా జరుగుతూ ఉంది ఇదంతా. ఇప్పుడు అప్పుడేమో కేటీఆర్, ఇప్పుడేమో శ్రీధర్ బాబు, సరిపోయినారు ఇద్దరికిద్దరు. ఇప్పుడు ఏకంగా 5 లక్షల కోట్లు ఇండస్ట్రీస్ మొత్తాన్ని కూడా ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియాని కూడా మార్చేసి అవుట్స్కట్స్లో ఆర్ఆర్ఆర్ దగ్గరికి పంపించాలని చెప్పి ప్లాన్. సో ఎంత కమర్షియల్, దీనివల్ల 5 లక్షల కోట్లు లబ్ధి పొందే అవకాశం ఉన్నది. ఎవరికి ఇది సామాన్య ప్రజలకు ఎవరికి మేలు జరగదు. ఇది ఎవరికి జరుగుతుంది అంటే సోకాల్డ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, వేం నరేందర్ రెడ్డికి, దుద్దిల్ల శ్రీధర్ బాబుకు, వీళ్లకు కమిషన్లు వంచుకొని చేతులు దులుపుకుంటారు, కథం. గ్లోబల్ సమ్మిట్లో కీరవాణి కచేరీ, విదేశీ ప్రతినిధులను అలరించనున్న కళారూపాలు, ప్రత్యేక ఆకర్షణగా పేరిని వీణా కార్యక్రమాలు, గిరిజన సాంప్రదాయ నృత్యాలు. మన తెలంగాణ సింగర్ని కూడా పిలవండి, మ్యూజిషియన్స్ని కూడా పిలిచి చేయమనండి. మన తెలంగాణ ఫెస్టివల్ ఏంటి, మన తెలంగాణ సాంప్రదాయాలు ఏంటి, మన తెలంగాణ యాస ఏంది, మన తెలంగాణ ప్రాస ఏంది, మన తెలంగాణ పాట ఏంది, గది కూడా చెప్పండి. 87 లోన్ యాప్స్ బ్యాన్, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే నిషేధం. ఐటీ చట్టం 2000లోని సెక్షన్ 69A కింద. ఓ ప్రశ్నకు లోక్సభలో కేంద్ర మంత్రి హర్ష్ మల్హోత్రా వివరణ. సో అన్నిట్లో కూడా ఇవే వార్తలు ఉన్నాయి. 25 ఒప్పందాలు పుతిన్ పర్యటన నేపథ్యంలో భారత్ రష్యా మధ్య కుదిరే అవకాశం. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో పుతిన్కు స్వయంగా స్వాగతం పలికిన మోదీ, ప్రధాని కారులోనే ఆయన అధికారిక నివాసానికి పుతిన్. రష్యా అధినేతకు మోదీ ప్రైవేటు విందు. నేడు ఇరువురి మధ్య చర్చలు. మరో 5 రెజిమెంట్ల S-400లు, రూపే మిర్ అనుసంధానం, పౌర అణు సహకారం సహా పలు కీలక ఒప్పందాలపై సంతకాలు. S-500లు, Su-57 యుద్ధ విమానాల కొనుగోలుపై చర్చ. ఇరు దేశాల మధ్య 2030కి $100 బిలియన్ వాణిజ్య లక్ష్యం. భారత్ రక్షణకు సహకారం. రాజ్నాథ్తో భేటీలో రష్యా రక్షణ మంత్రి. ఇంధన బంధం సుస్థిరం. చూద్దాం మరి మరిన్ని, అంటే మన యుద్ధానికి కావాల్సినటువంటివన్నీ కూడా కొనుగోలు ప్రక్రియలో ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. మరి దానికి సంబంధించినటువంటి ఒప్పందాలు కూడా మరి చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఏమో అంటున్నాడు సార్, చూద్దాము. ఎన్నికల్లో అడ్డుగోలు ఖర్చులు వద్దు, అవి వెనక్కి రావు. నోరు మంచిగా ఉన్నోళ్ళనే సర్పంచ్గా గెలిపించుకోండి, అప్పుడు గొడవలు ఉండవు. అవసరమైతే సర్పంచ్ను ఏకగ్రీవంగా ఎన్నుకోండి. దేవుడి ఆశీస్సులతో చిన్న వయసులోనే సీఎం. అబ్బా,
చిన్న వయసు అని ఎన్నిసార్లు చెప్తారన్న రేవంత్ అన్న? 55 సంవత్సరాల 56 సంవత్సరాలు చిన్న వయసులా కనబడుతుందా మీకు? పోన్లేండి, కాంగ్రెస్ పార్టీలో అది చిన్న వయసే, ఎందుకంటే రానియరు కదా ఒకరిని. ఇంతమంది కుట్రల మధ్యలో మీరు ముఖ్యమంత్రి అయినారంటే అది మామూలు విషయం కాదు, ఏ రకంగా చూసినా. పాపం ప్రపంచ ఖ్యాతి పొందిన మెస్సీని తీసుకొచ్చి ఆయనతో ఫుట్బాల్ ఆడుతున్నారు మీరు. మీ స్వార్థం కోసము అతన్ని బలి చేస్తున్నారు. మీతో 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 ఫుట్బాల్ ఆడడం వల్ల ఆయన ఇమేజ్ తినే అవకాశం ఉండదు. ఆయన ఆడడం వల్ల మీ ఇమేజ్ పెరుగుతుంది, కానీ ఆయనతో మీరు ఆడడం వల్ల ఆయన ఇమేజ్కి మాత్రం ఖచ్చితంగా దెబ్బతింటుంది. ఇది కూడా ఎవరి సొమ్ము? తెలంగాణ సొమ్ముతోనేగా. తెలంగాణ సొమ్ముతోనేగా, మీ సొమ్ము అయితే కాదుగా, మీ జేబులకి అయితే పెడతలేరుగా. ముఖ్యమంత్రి అవ్వాలని ఎట్లయితే కళనో, మెస్సీతో ఫుట్బాల్ ఆడాలని కూడా మీకు ఒక స్వార్థపూరితమైనటువంటి కళ. మీ కళ కోసం తెలంగాణ ప్రజల ట్యాక్సులను వృధా పాలు చేస్తున్నారు. పైసలు లేవు, నన్ను కోసినా రావు అనుకుంటా. ఎస్, మొత్తానికి ఎన్నో విషయాలు, ఎన్నో అంశాలు మనం మాట్లాడుకుంటూనే ఉందాం, ప్రశ్నిస్తూనే ఉందాం ప్రజల పక్షాన. ఓకే టీవీ ఎప్పుడు కూడా ఏ పార్టీ అయినా, ఏ లీడర్ అయినా ప్రశ్నించడం మా హక్కు. సో తప్పకుండా మేము ప్రజల పక్షాన మాట్లాడతాం, పోరాడతాం అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, దయచేసి ఓకే టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఓకే టీవీ www.oktvmedia.in వెబ్సైట్ని ఫాలో అవ్వండి. అలాగే ఓకే టీవీ అఫీషియల్ ఫేస్బుక్ని కూడా ఫాలో అవ్వండి అని చెప్పి మరొకసారి మీకు రిక్వెస్ట్ చేస్తూ, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దెన్, నేను మీ శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్.